78 స్వతంత్రాల భారతంలో ఈ రోజు ఈ యొక్క సమాజం సిగ్గుపడే విషయంలో మనము సిగ్గుపడే విషయంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రాణం పోసేటటువంటి ఒక డాక్టర్ ని అతి కిరాతకంగా ఈ రోజు హాస్పిటళ్లలో రేప్ చేసి అత్యాచారం చేయడం అనేది ఈ రోజు దురదృష్టకరం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు వెస్ట్ బెంగాల్ లో జరిగినటువంటి యొక్క ఘటన యావత్ సమాజం మొత్తము సిగ్గుపడేటటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు వెస్ట్ బెంగాల్ లో హోమ్ మినిస్టర్ గా ఉండి తానే ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఈ రోజు అదే సీఎం మమతా బెనర్జీ లేడీ అయి ఉండి మహిళలకు రక్షణ కల్పించకపోగా అక్కడే మిస్టేక్ జరిగి అక్కడే అత్యాచారం జరిగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు వాళ్ళ యొక్క చాతగాని తనాన్ని సమాజానికి చూపిస్తున్నాం. ఈ రోజు మమతా బెనర్జీ గారు ఈ యొక్క అత్యాచారానికి నిరసనగా ప్రోగ్రాం చేయడం కాదు, అత్యాచారానికి పాల్పడినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వీళ్ళని కోల్కతా నడివీధులలో దింపుకుంటా బహిరంగ రోడ్డు మీద ఉరిదీయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ రోజు 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇలాంటి విషయాలు జరగడము మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం లాంటిది. ఈ రోజు ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతా ఉన్నది. ఈ రోజు ఈ దేశంలో అనేక చట్టాలు వచ్చినా షీ టీమ్స్ పెట్టినా షో టీమ్స్ లెక్క పనిచేస్తా ఉన్నాయి. ఈ రోజు నిరసనకు ఉద్యమాలకు మెడికల్ విద్యార్థులు దూరం ఉన్నప్పటికీ ఈ యొక్క ఇన్సిడెంట్ల వల్ల ఈ రోజు వాళ్ళంతా రోడ్లు ఎక్కితే మెడికల్ విద్యార్థులను నిరసనకారులని చెప్పేసి పోలీసులు కేసులు బనాయించి శిక్షిస్తా ఉన్నారు. మీరు కేసులు బనాయించేది, మీరు శిక్షించేది నిరసనకారులని కాదు, దుండగులను శిక్షించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రోజు భారతదేశం మొత్తంలో ఈ వెస్ట్ బెంగాల్ అనే ఒక ప్రాంతం అతి కిరాతకంగా తయారయ్యి అక్కడ లేడీ మినిస్టర్ ఉండి, లేడీ చీఫ్ మినిస్టర్ ఉండి ఈరోజు అక్కడ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఈరోజు యావత్ దేశం మొత్తం పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోపేట పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పందించి సెంట్రల్ ఫోర్స్ ని దింపి అమ్మాయిలకు రక్షణ కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ బహిరంగంగా క్షమాపణ చెప్పి దుండగులను ఉరిదీయాల్సిందిగా, నడి వీధిలో ఉరిదీయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. జై హింద్, జై భారత్.